హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే లంచ్లోకి అయితే స్పెషల్ ఏంటో తెలుసా? చాలా సింపుల్గా ఈజీగా కూడా తయారైతే చేసేసుకున్నాను. టమాటా రసాన్ని తయారు చేశాను. అలాగే వంకాయతో దీన్ని ఏమంటారో నాకు తెలీదు. నేనైతే సింపుల్గా వంకాయ ఫ్రై అని అనేస్తుంటాను. దీనికి ఏదైనా పేరుంటే మీరే చెప్పండి. ఇలా టమాటా రసాన్ని వేడి వేడి అన్నంలోకి ఈ రసాన్ని పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంతో నేను చేసిన ఈ వంకాయ ఫ్రై అనేది రసంతో కానీ, సాంబార్తో కానీ, పప్పుతో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మరెందుకు ఇంకా ఆలస్యం, నేను ఈ టమాటా రసాన్ని ఎలా చేశానో మీకు చెప్పేస్తున్నా. 5 టమాటాలను అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసి ఇంకా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. బాయిల్ అయితే బాగా చేసేసుకోవాలి. ఆ బాయిల్ అయితే అయ్యాక దాన్ని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే ఇలా చేత్తోనే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నది పిప్పి ఉంటుంది కదా, అదంతా కూడా సైడ్కి పెట్టేసుకోవాలి. దాని తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, చింతపండువి టమాటావి, అవైతే అవి కూడా కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని ఆ పులుపంతా దిగేలా వాటర్ వేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. చాలామంది దీన్ని మిక్సీలోకి కూడా వేస్తారు బాయిల్ చేశాక. కానీ మిక్సీలో కంటే ఇలా చేత్తో స్మాష్ చేయడం అనేది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. మిక్సీలో అయితే బాగా గ్రైండ్ అయిపోయి కొంచెం చిక్కబడిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా చేత్తో చేసుకొని ఇంకా దానిలో మనకి పులుపుకు తగ్గ వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటాము. ఇంకా తాలింపు కోసం అయితే నేను అల్లం, అలాగే వెల్లుల్లి, జీలకర్ర ఇందులో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకా వీలైతే నూరుకోవచ్చు కూడా. ఇంకా అందులోకి టమాటా రసం కదా, కొంచెం మిరియాలు, లవంగీలు కూడా వేసుకుంటున్నా. ఈ జలుబు దగ్గు అలాంటప్పుడు చాలా బాగుంటుంది కూడా ఈ రసం చేసుకున్నట్లయితే. ఇలా తాలింపులోకి ఆయిల్, ఇంకా ఆవాలు, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు, ఓ 3 పచ్చిమిరపకాయలు, ఓ 3 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అయితే దానిలోకి తగినంత పసుపు, ఉప్పు, కొంచెం మీకు కారం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే సరిపోతుందంటే సరిపోతుంది. ఇంకొంచెం కొత్తిమీర కూడా ఇలా తాలింపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లోనే కాదు, ఇలా తాలింపులో కూడా ఎప్పుడైనా వేసుకొని ట్రై చేయండి. చాలా అంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. తర్వాత ఇలా మనం సైడ్ పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని కూడా ఆ తాలింపు వేగాక వేసేసుకోవాలి. అప్పుడు మీరు ఉప్పు అవి చూసుకున్నాక ఇంకా పులుపు అనిపిస్తే ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోమని ఇంకో 2 సార్లు అయినా పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి బాగా. ఇంకొకటి, ఇందులోకి ఇలా మరుగుతున్నప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. షుగర్ కంటే కూడా ఒక బెల్లం ముక్కను తీసుకొని అందులో ఇలా క్రష్ చేస్తూ వేసామంటే ఆ టేస్ట్ అనేది, రసం తాలూకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఏ రసమనే కాదు, నేను నార్మల్గా చింతపండు రసం చేసినప్పుడు కూడా కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకా ఇలా మరిగేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనేటప్పుడు కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాం. అలాగే ఇందులో ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇలా స్టవ్ అయితే మరిగాక ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే ఇందులోకి ఈ వంకాయ ఫ్రై అయితే చేస్తున్నా. ఇది చాలా పెద్ద వంకాయ. ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు ఏదైనా కర్రీ లేదు అనుకునేటప్పుడు అయితే వంకాయ ఉంటే మాత్రం ఇలా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ వంకాయలు అయితే ఇలా బజ్జీలకి కావాల్సినట్టుగా ఇలా సర్కిల్లో కట్ చేసుకొని అందులో కొంచెం శనగపిండి, బియ్యపిండి, ఇంకా మీకు దగ్గర ఉంటే కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా పౌడర్, అలాగే ఒక నిమ్మకాయ రసం వేసుకొని అందులో తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మనం చపాతీ కానీ దోశ కానీ చేస్తుంటాం కదా, ఆ ప్యాన్ మీద అయితే ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని ఈ వంకాయల్ని వేసేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి సరిపడంత. ఇంకా అలా కొంచెం లో ఫ్లేమ్లోనే దాన్ని ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిపోయింది అంటే ఇంకోసారి తిరగేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవడం అంతే.
చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది కూడా ఇలా చేశామంటే. మీరెప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేస్తే నచ్చితే ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అవును మర్చిపోయాను. ఈ వంకాయతో నేను ఫ్రై చేశాను కదా! ఆ రెసిపీ మీకేమైనా పేరు తెలిస్తే కామెంట్ చేయండి.